నమస్కారం సార్. నమస్కారం మా గోర్న మన వీక్షకులు కూడా నమస్కారం సార్. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన చట్టం అమలు ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ఉన్న భవనాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో వాటిని స్వాధీనం చేసుకోవాల్సిందిగా రేవంత్ రెడ్డి మొన్న ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇదే అదునుగా భావించినటువంటి వైసీపీ అంటే టీడీపీ ఇక్కడ ఓడిపోతుందని రేవంత్ రెడ్డి ఫిక్స్ అయిపోయారు, అందుకే ఆ భవనాలను తిరిగి ఇచ్చేసేయమని అడుగుతున్నారు. ఇక్కడ నేను టీడీపీ ఓడిపోతుందని చెప్పి ఎంత చెప్తున్నా కూడా ఇప్పటికి చంద్రబాబు స్పందించిన దాఖలాలు లేవు. సో టీడీపీ ఓవరాల్గా ఓడిపోబోతుంది అని చెప్పి వైసీపీ ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి సార్. సో రేవంత్ రెడ్డి చెప్పిన అంటే విభజన చట్టంలో భాగంగా అప్పుడు హామీల అమల్లో భాగంగా ఆయన చెప్పడం జరిగింది. సో దానికి ఇప్పుడు వైసీపీ ప్రచారం చేసే దానికి ఏమైనా పొంతనుందంటారా? ఏం చెప్తారు? అసలు ఇది పూర్తిగా అసలు పొంతన లేని అంశమేనమ్మా. ఎట్లా అంటే కొంచెం మనం విభజన చట్టం అప్పుడు ఏం చేశారంటే 10 సంవత్సరాలు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఇచ్చారు. అప్పుడు ఏం చేశారు, మనకి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉన్న భవనాలు ఏవైతే ఉన్నాయో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భవనాలని అందులో ప్రతి దాంట్లోనూ ఆల్మోస్ట్ ఒక లేమ్యాన్ లాంగ్వేజ్లో సాధారణంగా చెప్పాలంటే చెరిసగం కింద భవనాలు ఇచ్చారు. మీ ఆంధ్రప్రదేశ్కి కొన్ని భవనాలు ఇచ్చారు. అందులో సపోజ్ ఒక భవనమే అనుకోండి, సగం ఆంధ్రప్రదేశ్కి సగం తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చారు. అంటే మీరు ఉమ్మడిగా వాడుకోండి. సపోజ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫీస్ ఉంది, అది పోలీస్ ఆస్తుల్లో సగభాగం వాళ్ళకి, మనకి ఆంధ్రప్రదేశ్కి సగం ఇచ్చారు. అట్లా సెక్రటేరియట్లో కొన్ని బ్లాకులు ఆంధ్రప్రదేశ్కి, కొన్ని బ్లాకులు తెలంగాణ. అట్లా గెస్ట్ హౌస్ల్లో కూడా కొన్ని తెలంగాణకి, కొన్ని ఆంధ్రప్రదేశ్కి, ఇట్లా సమభాగంగా ఆల్మోస్ట్ ఇచ్చారు. అయితే ఏమైందంటే కొన్నాళ్ళు నడిచింది అట్లా. కానీ ఆంధ్రప్రదేశ్కి రకరకాల పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏమో దూరంగా ఉంది, రాజధాని ఏమో హైదరాబాద్లో ఉంది. అక్కడి నుంచి పరిపాలన, ఇక్కడి నుంచి అక్కడ పరిపాలన సాధ్యం కాదు. ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా జరగని అంశం. ఎప్పుడైనా సరే రాజధాని అనేది ఏ రాష్ట్రంలో అయితే ఉందో ఆ రాష్ట్రంలో ఉండాలి తప్ప పక్క రాష్ట్రంలో ఉండి ఇంకొక రాష్ట్రంలో పరిపాలన సాగించడం అనేది, సపోజ్ మనం ఒక మామూలు మనిషికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, సపోజ్ మనకి ఇల్లు ఉంది, మన వంటిల్లు కూడా మన ఇంట్లో ఉండాలి. కానీ వంటిల్లు ఒక సాటాను ఇల్లు ఒక సాటా ఉంటే ఈ గృహిణి వంటిల్లు అక్కడ చేసి మళ్ళీ ఇక్కడికి వస్తుందా? తర్వాత ఇక్కడ వాళ్ళు వెళ్ళి అక్కడ వెళ్ళి తిని వస్తారా, లేకపోతే వండిని ఇక్కడ తెస్తారా? అట్లా ఉంది పరిస్థితి. రాజధాని ఏమో హైదరాబాదు, రాష్ట్రాలేమో దూరంగా ఉన్నాయి. అందువల్ల ఇది ఆచరణలో సాధ్యం కాలేదు అని చంద్రబాబు నాయుడు గమనించారు. అసలు ఈ పరిపాలన మీద పట్టు కోల్పోయింది. అసలు ప్రజలకిను ప్రభుత్వానికి అనుసంధానం లేదు. హైదరాబాద్లో మంత్రులు ముఖ్యమంత్రి కూర్చుంటే ఆంధ్రప్రదేశ్లో సమస్యలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యమంత్రి మంత్రులకు కానీ కలిసే అవకాశం ఎక్కడ ఉంటుంది? అందువల్ల ఇది ఆచరణ సాధ్యం కాదని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏం చేశాడంటే, ఏదైనా సరే చిన్నదైనా సరే ఒక రాజధాని అనేది, వర్కింగ్ క్యాపిటల్ అనేది విజయవాడలోనే ఉండటం మంచిది అనే ఒక నిర్ణయానికి వచ్చి ఆయన అన్ని విధాలు ఆలోచించి ఈ భవనాలను ఏమి తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వలేదు. అప్పటికి ముందు ఆయనగా వెళ్ళి అక్కడ కొంత బస్సెస్కి వెళ్ళి కూర్చుని అక్కడ భవనాలను నిర్మాణం చేశాడు. ఒక సచివాలయాన్ని, తర్వాత ఒక అసెంబ్లీని, ఒక హైకోర్టుని. అట్లా చేసిన తర్వాత సచివాలయ నిర్మాణం జరిగిన తర్వాతే ఇక్కడ సచివాలయ ఉద్యోగుల్ని, ఫైళ్ళని, అన్నిటినీ, ఫర్నిచర్ని అక్కడికి తరలించారు. తరలించినప్పటికీ కూడా ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి ఈ భవనాలన్నీ కూడా. అప్పుడు వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఇంకోటి సలహా ఏం చెప్పారంటే, మీరు మీ భవనాలని తాళాలు వేసుకెళ్ళిపోవటం వలన పాడుపడిపోతున్నాయి, వాటి నిర్వహణ కష్టమవుతుంది, మాకు ఇవ్వమని అడిగితే కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడంటే, అట్లా ఇప్పుడు ఒక ఒప్పందం అయితే అయింది కదా రాష్ట్ర విభజన చట్టం ప్రకారం, మా భవనాలు మాకు ఉండే అని చెప్పి ఇప్పుడు సపోజ్ కొన్ని భవనాలు మరమ్మతులు కూడా చేయించారు. చంద్రబాబు నాయుడు గారు క్యాంప్ ఆఫీస్ కోసం లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో దాదాపు ఒక 10 కోట్లు 7-8 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ రీవ్యాంప్ చేశారు మొత్తం. అంటే క్యాంప్ ఆఫీస్కి ఇక్కడ ఉండటానికి. తర్వాత కేంద్ర మంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఇక్కడ డిస్కషన్స్ అవి చేసుకోవటానికి చేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ వాటాగా వచ్చిన సచివాలయ భవనాలను కూడా మళ్ళీ రీఫర్బిష్ చేశారు. కానీ ఎప్పుడైతే ఆచరణ సాధ్యం కాదనుకున్నారో, ఈ కొద్దిపాటి ఖర్చు పెట్టాం కాబట్టి ఇక్కడే రాజధాని కొనసాగించి రోజు మంత్రులు అక్కడికి వెళ్ళటం, ప్రజలు ఇక్కడికి రావటం, ఇదంతా కష్టసాధ్యమని ఇక అప్పుడు ఆయన
ఒక తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నాటికి అక్కడ పంపించేశారు. అప్పుడు 5 ఏళ్ల పాటు దాదాపు ఆంధ్రప్రదేశ్కి చెందిన భవనాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి చెందిన కొంత పోలీసు విభాగం కూడా ఇక్కడ కూడా ఉండింది. అప్పుడు హైదరాబాద్లో కూడా ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్లో కూడా కొంత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఉన్నాయి. తర్వాత మంత్రులు నివాసాలు, ముఖ్యమంత్రి ఉండటము, తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక పోలీసు విభాగాన్ని, ఎస్బీ విభాగాన్ని కూడా ఉంచారు. ఎందుకంటే ప్రక్క రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందో తెలియాలి కదా. పూర్తిగా మనం అక్కడ పీకి వెళ్ళిపోవటం కరెక్ట్ కాదని కొంత ఉంచారు. ఎస్బీని ఇక్కడ ఉంచారు, ఒక ఎస్బీ వింగ్ని. అలా జరుగుతూ వచ్చింది. అయితే 2019 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారికి ఆయనకి చాలా అనుబంధం ఏర్పడింది. ఆయన 2019లో అధికారంలో రావడానికి కేసీఆర్ గారు ఎన్నో విధాల సహాయం చేశాడు ఆయనకి, ఒక గాడ్ ఫాదర్ లాగా. ఆ గాడ్ ఫాదర్గా సహాయం చేసిన దానికి తబ్బిబ్బు అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకటి ఈ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి ఏదో ఒకటి నేను ఫేవర్ చేయాలనే ఒక ఉత్సుకతతో మా భవనాలన్నీ మాకు అక్కర్లేదు, మీరు హ్యాండ్ ఓవర్ తీసేసుకోమని చెప్పి తాళాలు ఇచ్చేశారు. అప్పుడు వాళ్ళు తీసుకున్నారు. అప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ భవనాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి, గెస్ట్ హౌస్లు కానీ అన్నీ కూడా. తర్వాత ఆయన దాంతోపాటు ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి రావాల్సిన 5,000 కోట్ల రూపాయల బకాయిలు కూడా ఉన్నాయి. అవి కాకుండా కూడా ఇంకా ఇప్పటికి కొన్ని బకాయిలు ఉన్నాయి. అవన్నీ కూడా తేల్చుకోవాలి, సెటిల్ చేసుకోవాలి. అట్లాగే ఏపీ భవన్ అని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గెస్ట్ హౌస్ ఉండింది. దానికి సంబంధించిన భవనాలు కూడా పంచుకున్నారు. ఎస్ఎఫ్టీ లెక్క ఎంత రావాలి, ఆ తెలంగాణకి ఎంత, 45-55 రేషియోలో. అట్లాగే ఇక్కడ కూడా ఈయన హ్యాండ్ ఓవర్ చేశాడు, అంటే ఒక 5 సంవత్సరాల ముందే. తర్వాత కొన్ని అంటే దాన్ని ఏమంటారంటే ఆయనకేదో ఇచ్చేయాలి, మేలు చేసి ఆయనతో మెహర్బానీ పొందాలని 5,000 కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ బకాయిలు కూడా వదిలేశాడు. ఇంకా ఇప్పటికి కూడా దాదాపు 1,50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీలు, సెటిల్మెంట్లు చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటున్నాడంటే, ఇప్పుడు జూన్ 2తో 10 ఏళ్ళు అయిపోతుంది రాజధాని. చంద్రబాబు నాయుడు గారు గెలిచినా, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా ఈ ఒప్పందంలో మార్పు ఏం జరగదు. లేకపోతే చంద్రబాబు గారు గెలిచినా కూడా ఆయన వచ్చి ఇక్కడ క్లెయిమ్ చేయడు. ఇవి చంద్రబాబు గారు వస్తే క్లెయిమ్ చేసేది ఏంటంటే, రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి అధికారులు కూర్చుని సెటిల్మెంట్ చేసుకోవాలని చెప్తారు. ఏదన్నా ఇంటర్వ్యూని అవ్వాల్సి వస్తే ముఖ్యమంత్రి స్థాయిలో అప్పుడు అవుతారు. అది కూడా మీడియేషన్ ఎట్లా కేంద్రం దృష్టి దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రతినిధిని కూడా కూర్చోబెట్టుకునే మాట్లాడతారు. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో కేంద్రానికి కావాల్సిన రాష్ట్రాలే. అందుకని ఇప్పుడు ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుంటే తెలుగుదేశం రావటం లేదు కాబట్టి ఆయన నిర్ణయించుకున్నాడు. చంద్రబాబు నాయుడు గెలుస్తాడని రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా ప్రకటన ఇచ్చాడు. మా అంచనా ప్రకారం, మాకు అందుతున్న సమాచారం ప్రకారం ఈయనేమో చంద్రబాబు తెలుగుదేశం కూటమి గెలుస్తుందని ఇచ్చాడు. కేసీఆర్ గారు మాకు జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నట్టు సమాచారం ఉందని వాళ్ళిద్దరూ చెప్పారు, తండ్రి కొడుకు ఇద్దరు. మరి వాళ్ళకి సమాచారం వాళ్ళకు అందింది, ఈయన సమాచారం ఈయనకు ఉంది. కాబట్టి ఈయనకు వచ్చే సమాచారం అధికారికంగా కొంత ఇంటెలిజెన్స్ ఎక్స్చేంజెస్ ఉంటాయి. అలా వచ్చింది అనుకోవచ్చు. ఈయన చేతిలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఆయన కొంత పక్క రాష్ట్రమే కాబట్టి సహజంగా అడిగి ఉండొచ్చు. తర్వాత ఆయనకుండా సొంత అంచనాలు ఉన్నాయి, ఆయనకి బంధుత్వాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. భీమవరం అన్ని చుట్టుపక్కల స్నేహితులు. అంతకుముందు ఆయన తెలుగుదేశంలో పార్టీలో పనిచేశాడు కాబట్టి తెలుగుదేశం నాయకులు అందరితోనూ ఆంధ్రప్రదేశ్లో ఆయనకి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఫీడ్బ్యాక్ తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు. సరే, ఇది ఎట్లా ఉండగా ఇప్పుడు ఆయన చంద్రబాబు రాడనే ఉద్దేశం మీద తీసుకున్నాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వస్తాడని తొందరపడి తీసుకుంటున్నాడు. ఈ రెండు తప్పే. ఇద్దరితోనూ ఆయన సంబంధం లేదు. విభజన చట్టంలో ఉన్న అంశమే ఆయన చెప్పింది. ఆయన చెప్పిన దాంట్లో తప్పు కూడా ఏం లేదు. ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, భవనాలు స్వాధీనం చేసుకుని ఇంకా కొన్ని ఆర్థిక అంశాలు ఏమైనా ఉంటే అవి అధికారుల స్థాయిలో మీ స్థాయిలో మీరు చర్చించి వాటికి సంబంధించిన సెటిల్మెంట్ చేసుకోమని చెప్పేశాడు. ఇప్పుడు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు ప్రభుత్వం ఆ మార్పులు చెక్కులు రాసి ఆంధ్రప్రదేశ్ పంపుతున్నప్పుడు రేవంత్ రెడ్డి దృష్టికి వస్తాయి. సార్, మనం ఈ డిపార్ట్మెంట్ ఇంటర్ బోర్డు ఉంది, ఇంటర్ బోర్డు ద్వారా ఇంత వాళ్ళు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన జ్యూస్ ఇవి ఉన్నాయి, లేకపోతే ఇతర డిపార్ట్మెంట్లో కూడా అప్పుడన్నీ కూడా ఒకే అకౌంట్లో ఉన్నాయి కదా. అట్లా ఏ డిపార్ట్మెంట్లో ఏ జ్యూస్ ఉన్నాయి, అట్లాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి రావాల్సిన అంశాలు కూడా ఆయనకు ఆ జ్యూస్ లిస్ట్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీతో చెప్పి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ద్వారా పరిష్కారానికి ప్రయత్నిస్తారు. అంతే తప్ప ఇది ఒక ఇరుకు మనస్తత్వంతో ఆలోచించే ఇది అయితే ఉండదు. అసలు ఇంకోటి ఏంటంటే 2 రాష్ట్రాల మధ్యలో చాలా వరకు
అవగాహన వచ్చేసినాయి. కొన్ని అంశాలు మాత్రమే మిగిలి ఉంటాయి. అవి పంచుకోవటం పెద్ద విషయమేం కాదు. అందులో ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. 2 ఆర్థిక వ్యవస్థలు కూడా ఎంతో కొంత ఒక స్థాయికి వచ్చి ఉన్నాయి రాష్ట్రాలు. అవి ఇవ్వాల్సిన అంశాలే కూడా. అవి లీగల్గా వెళ్ళి కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2 రాష్ట్రాలు ఒక మంచి ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో అంతకుముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు 5 సంవత్సరాలు ఏళ్ళింటికి విందుకు వాళ్ళింటి విందుకి వీళ్ళు కూడా ముఖ్యమంత్రుల స్థాయిలో వెళ్ళారు కదా. కాబట్టి అది మనం రేవంత్ రెడ్డి గారు భవనాలు ఇవన్నీ అనేది కరెక్ట్ కాదమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మన గోవర్ధనం వీక్షకులు.